హాయ్ హలో గుడ్ మార్నింగ్. నా పేరు నిరంజన్. నేను హైదరాబాద్లో ఉంటాను. పీవీఎస్ యాప్లో మనం ఎస్టేజ్ కొత్త ఐడి ఎలా క్రియేట్ చూస్తున్నాం. యాప్ ఇలా టచ్ చేస్తే మనకి ఇట్లా రావడం జరుగుతుంది. కొత్త వాళ్ళకు ఐడి పీవీఎస్ యాప్లో ఈ విధంగా మనం ఐడి క్రియేట్ చేయాలి. యాప్ ఓపెన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా యాడ్ డిస్ట్రిబ్యూటర్ ఉంటుంది కదా, దీన్ని టచ్ చేయాలి. దీన్ని టచ్ చేస్తే ఈ విధంగా కంటిన్యూ వస్తుంది. కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ టచ్ చేస్తే మనకు అప్లైనర్ ఐడి అడుగుతుంది. ఫస్ట్ ఆ అప్లైనర్ ఐడి అంటే మనం ఎవరి కింద జాయిన్ అవుతున్నాం వాళ్ళది ఐడి ఇక్కడ ఇవ్వాలి. వాళ్ళ ఐడి ఇచ్చి రైట్ సైడ్లో వ్యాలిడిటీ ఉంది కదా, దాన్ని టచ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. వాళ్ళ నేము వాళ్ళ ఐడి ఓకే వస్తుంది. ఓకే, ఇక్కడ ఓకే నొక్కాలి. ఓకే టచ్ చేసిన తర్వాత మనకు సెలెక్ట్ కంట్రీ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే ఇండియా ఉంది కదా, ఇండియా టచ్ చేయాలి. ఓకే కింద ఓకే చేసేసేయాలి. సెలెక్ట్ వన్ డిస్ట్రిబ్యూటర్ ఐడి, ఇది టచ్ చేస్తే మనకు ఒక 8 ఐడీలు వస్తాయండి. దాంట్లో ఏదో ఒకటి మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని ఐడి వాళ్ళకి ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ టైటిల్ ఉంది లెఫ్ట్ సైడ్లో, దాన్ని టచ్ చేయాలి. దాన్ని టచ్ చేస్తే మనకు టైటిల్ టచ్ చేస్తే మనకు ఏంటంటే మిస్టర్, మిస్సెస్, లేడీస్ అయితే మిస్సెస్, జెంట్స్ అయితే మిస్టర్. మనం మిస్టర్ కాబట్టి మిస్టర్ ఇచ్చేసినాం. ఇక్కడ ఫస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు, లాస్ట్ నేమ్ అంటే మన యొక్క పూర్తి పేరు. ఆధార్ కార్డులో ఎట్టుందో ఆ విధంగా ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఎవరు మనం ఐడికి ఎవరు చేస్తున్నాం వాళ్ళ ఒక నేమ్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా టచ్ చేస్తే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. రైట్ సైడ్లో ఇయర్ టచ్ చేసి మనకు స్క్రోల్ చేసుకొని ఏ ఇయరో అది ఓకే చేసేసేయాలి. ఓకే చేసిన తర్వాత మనం కూడా మంత్ కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్క్రోల్ చేసుకొని ఏ మంత్ ఇచ్చేసి డేట్ టచ్ చేసి ఓకే చేస్తే డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ అండి. ఎవరైతే ఐడి చేస్తున్నామో వాళ్ళకు మొబైల్ నెంబరు ఇక్కడ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత రైట్ సైడ్లో మనకు వెరిఫై అని వస్తుంది. ఆ వెరిఫై అనేది గ్రీన్ ఉంది కదా, ఆ వెరిఫైని టచ్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం వాళ్ళకి కాల్ చేసి ఓటీపీ అడిగి ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత సేమ్ పేజీ ఓపెన్ ఈ విధంగా కావడం. ఇక్కడ ఓకే నొక్కాలి. నొక్కిన తర్వాత ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి మనదైనా సరే వాళ్ళదైనా సరే ఎవరిదైనా ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ మేల్, ఫీమేల్, జెంట్స్ అయితే మేలు, లేడీస్ అయితే ఫీమేల్. నెక్స్ట్ వచ్చేసి స్పౌస్ అంటే నామినీ ఉంటే ఇవ్వచ్చు, లేకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ అనేది హౌస్ నెంబరు, విలేజ్, వాళ్ళకి అడ్రస్ పూర్తిగా ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఆధార్ కార్డులో ఎట్టుంటే ఆ విధంగా ఎంట్రీ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు అడ్రస్ సెకండ్ అది అవసరం లేదు మనకు. నెక్స్ట్ పిన్ కోడ్ అంటే మనకు వాళ్ళ ఏరియా పిన్ కోడ్ ఇక్కడ ఎంట్రీ చేసి ఇక్కడ గో అని టచ్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా స్టేట్, డిస్టిక్ రెండు ఓకే వస్తాయి. ఇక్కడ నో ఉంది కదా, నో టచ్ చేయాలి కింద. తర్వాత ఇక్కడ టర్మ్స్ ఆఫ్ కండిషన్ ఉంది కదా, ఇది కూడా టచ్ చేయాలి. ఇది టచ్ చేస్తే మనకు ఈ విధంగా రావడం. ఇక్కడ కింద ఓకే నొక్కాలి. ఓకే నొక్కితే ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ ఉంది కదా, రైట్ సైడ్లో సేవ్ నొక్కితే మనకు డిస్ట్రిబ్యూటర్ ఐడి సక్సెస్ఫుల్ అని ఐడి నెంబర్ రావడం జరుగుతుంది. దాన్ని ఓకే నొక్కిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. రైట్ సైడ్లో మనం టచ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా కొత్త వాళ్ళ నేమ్ రావడం జరుగుతుంది. దాని తర్వాత డాక్యుమెంట్ టైప్ అంటుంది, దాన్ని టచ్ చేస్తే మనకు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి అని చూపిస్తుంది. మనం ఆధార్ కార్డు కాబట్టి టచ్ ఓకే చేయాలి. నెక్స్ట్ డాక్యుమెంట్ టైప్ అంటే ఆధార్ కార్డు నెంబర్ కొట్టాలి. నెక్స్ట్ చూజ్ ఇమేజ్ అంటే మనం గ్యాలరీలోకి వెళ్ళి ఇమేజ్ ఓకే చేసి ఇక్కడ సేవ్ చేయాలి. రైట్ సైడ్లో సేవ్ ఉంది కదా, దాన్ని సేవ్ చేస్తే ఆటోమేటిక్గా కేవైసీ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకేనా సార్? ఈ వీడియో నీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరో వీడియోతో కలుసుకుందాం. ఓకే.